హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఆర్ఆర్సీ అప్లికేషన్స్ అనేవి నిన్నటితో క్లోజ్ అయిపోవడం జరిగింది. సో ఇప్పటివరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏంది, అదేవిధంగా ఒక పోస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉంది అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సెట్ ఎవరి వన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. మన యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని. సో ఇక్కడ మనం ఆల్రెడీ మనం లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోవడం జరిగింది. సికింద్రాబాద్ క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ యాజ్ వెల్ యాజ్ క్యాప్చర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాండిడేట్ ఒక నేమ్ అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇది నిన్న నైట్ 11:50 ఆ టైంలో ఇది వచ్చింది. అండ్ మనకు 1.5 hour మనకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో నేను ఆర్ఆర్సీ అప్లికేషన్ లాస్ట్ ఇతను 10:30కి చేయడం జరిగింది. 10:30 అప్పుడు అతని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ 9,41,325 అండ్ మనకి ఒక రిమైనింగ్ 1.5 hour టైంలోనే మనకి అరౌండ్ 8,000 అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది. సో దాంతోపాటు మనకి ఇంకో అప్డేట్ ఏంటిదని అంటే ఇప్పటివరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఉన్నటువంటి పోస్టులు ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఓవరాల్ కట్ ఆఫ్ వాటి డీటెయిల్స్లోకి వెళ్దాం. సో మనకు ఆర్ఆర్సీ లెవెల్ 1 సంబంధించి సికింద్రాబాద్ జోన్లో నిన్న నైట్ వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో స్టేజ్ 1కి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అరౌండ్ 9,49,767 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. ఉన్నటువంటి 9,328 పోస్టులకి అయితే మార్చి 20 నుండి నిన్న నైట్ దాకా నేను అనాలిసిస్ చేస్తూ రావడం జరిగింది. ఆల్రెడీ వీటికి సంబంధించి క్లియర్గా మీకు ఇంతకుముందే వీడియోస్ ప్రతి ఎక్స్పెక్టేషన్స్ వీడియో నుంచి నేను ఇంటిమేషన్ అయితే ఇస్తూనే ఉన్నాను. మనకు మార్చి 20 దాకా ఒక పోస్ట్కి 12 మంది దాకా అప్లై చేయడం జరిగింది. అండ్ మార్చి 25కి ఒక పోస్ట్కి 26.81 మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారు. అండ్ మార్చి 30కి ఒక పోస్ట్కి 44 మంది పోటీ పడుతున్నారు. అండ్ ఏప్రిల్ 8 కల్లా చూసుకున్నట్లయితే మనకు ఒక పోస్ట్కి 70 క్రాస్ అవ్వడం జరిగింది. ఐ హోప్ నేను 75 క్రాస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ ఏప్రిల్ 12 నైట్ 12 దాకా మనకు దాదాపుగా ఒక పోస్ట్కి 101.81 దట్ మీన్స్ అరౌండ్ 102 మెంబర్స్ అయితే పోటీ పడడం జరుగుతుంది. ఒక పోస్ట్కి 102 మంది అయితే పోటీ పడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో చాలామంది కూడా ఇంకా వాళ్ళ యొక్క పేమెంట్ అయితే చేయలేదు, అదేవిధంగా ఇంకా ఫైనల్ కంక్లూజన్ అయితే చేయలేదు. అండ్ రిమైనింగ్ జూన్ సంబంధించి చాలామంది కూడా కామెంట్ అడుగుతూనే ఉన్నారు. సో వాళ్ళ కోసం ఒక అవుట్లుక్ కోసం నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక బేసిక్ ఐడియా తోటి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ చెన్నైలో కనుక గమనించినట్లయితే 9,04,000 పైన అప్లై అయితే చేయడం జరిగింది. ఉన్నటువంటి 9,579 పోస్టులకి కనుక కంపారిజన్ చేసినట్లయితే ఒక పోస్టు దాదాపుగా 94 మెంబర్స్ పోటీ పడుతున్నారు. యాజ్ వెల్ యాజ్ మనకు భువనేశ్వర్ కనుక గమనించినట్లయితే ప్రతిసారి కంటే ఈసారి ఇంకా తక్కువ వస్తారని అనుకున్నప్పటికీ మనకు భువనేశ్వర్లో కాంపిటీషన్ అనేది ఎక్కువైంది. ఎందుకంటే పోస్టులు తక్కువగా ఉన్నాయి, కేవలం 2,555 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. వీటికి అరౌండ్ 3,19,000 పైన అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అరౌండ్ 125 కాంపిటీషన్ తోటి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది నా యొక్క లిస్టులో, అంటే మన యొక్క సౌత్ సైడ్ గమనించి. అదేవిధంగా బెంగళూరు కనుక గమనించినట్లయితే అరౌండ్ 6,73,000 పైన అప్లై చేయడం జరిగింది. ఉన్నటువంటి 7,167 పోస్టులకి సో 95 కాంపిటీషన్ అయితే రావడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మనకు బిలాస్పూర్ కనుక గమనించినట్లయితే 2,78,000 పైన అప్లై అయితే చేయడం జరిగింది. అరౌండ్ 1,664 పోస్టులకి సో 168 కాంపిటీషన్ అయితే ఉండడం జరిగింది. సో మన యొక్క సికింద్రాబాద్ అనేది 100 క్రాస్ అయినటువంటి జోన్లో చేరడం జరిగింది. టాప్ 5 జోన్స్లలో మన యొక్క సికింద్రాబాద్ జోన్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క టాప్ 5 జోన్లో ఉన్నటువంటి సికింద్రాబాద్కి అప్లై చేశారో వాళ్ళంతా కూడా మీ యొక్క ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేంజ్ కనుక గమనించినట్లయితే మనకు ఓసీ కేటగిరీకి అరౌండ్ 70+ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా 70+ రావాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే సేమ్ కాంపిటీషన్ అయితే ఈడబ్ల్యూఎస్కి అండ్ ఓసీకి ఉంది. అండ్ బీసీకి మాత్రం మీరు కనుక గమనించినట్లయితే 65 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60+ అని మీరు కాంపిటీషన్ ఇవ్వగలరు. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్ను కూడా మీరు ఏమాత్రం మిస్ చేయకూడదు. ఈ ప్రతి టాపిక్ను కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితేనే ఆర్ఆర్సీలో జాబ్ అనేది కొట్టే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఆర్ఆర్సీ లెవెల్ 1 సంబంధించి అప్లికేషన్స్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ మనకు ఎగ్జామ్ డేట్ అనేది మనకు ఇంకా ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ జేఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. జేఈ తర్వాత ఎన్టీపీసీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్టీపీసీ అయిపోయిన తర్వాత పారామెడికల్ అండ్ మినిస్ట్రియల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత లాస్ట్కి మనకు ఆర్ఆర్సీ వస్తుంది. దట్ మీన్స్ మనకు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో వచ్చినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. కాబట్టి ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేశారో వాళ్ళంతా కూడా దీంతోపాటు మీరు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సైమల్టేనియస్గా మీరు ప్రిపేర్ అవ్వడం ద్వారా
మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మెరిట్ ఛాన్స్ వస్తేనే మనకు పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఆర్ఆర్సీ లెవెల్ సంబంధించినటువంటి కాంపిటీషన్ లెవెల్ అండ్ ప్రజెంట్ ఒక పోస్ట్కి అయితే 102 అయితే ఉండడం జరిగింది మన యొక్క సికింద్రాబాద్ జోన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో వెళ్తాం. అప్పుడు స్టేట్ ఇన్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.